CMD న్యూస్. గత 2 రోజులుగా కోవూరు నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. అలాగే ఇదే నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తీవ్రమైన మాటలు మాట్లాడారు. మరి ఇదే నేపథ్యంలో దీనిపైన మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఒక మహిళా ప్రతినిధిపై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తారా, ఈ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేస్తున్నారు. మరి ఇదే నేపథ్యంలో తనను మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం అందించడానికి సంఘటన స్థలం వద్ద మా రిపోర్టర్ కామాక్షి ఉన్నారు. మరింత సమాచారం వారిని తెలుసుకుందాం. కామాక్షి, చెప్పు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మహిళా సంఘాలు అంతా కూడా ఎప్పటి నుంచి ఈ నిరసన చేస్తున్నారు? ఇదంతా జరగడానికి గల ముఖ్య కారణం ఏంటి? రైట్ దివ్య, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు అనేవి చేపడుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా మహిళా సంఘాలు, అదేవిధంగా మహిళలందరూ కూడా ఎంతో ఆవేశానికి గురవుతున్న సందర్భాలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మీరు కనుక విజువల్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. నా బ్యాక్ సైడ్ మహిళలందరూ కూడా ఎంతో ఆక్రోశంతో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య రీసెంట్ గా చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మహిళల్ని, అదేవిధంగా ఎమ్మెల్యేలని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా అయితే ఈ మధ్య చాలా వార్తలు అనేవి వస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మొన్న చూసుకున్నట్లయితే మహిళలు, అమరావతి మహిళలందరూ కూడా వేసేలు అని చెప్పి మాట్లాడడం మనం చూస్తున్నాం సాక్షి టీవీ పరంగా. అదే విధంగా పూలు పెట్టుకున్నా సరే వాళ్ళు మహిళలందరూ కూడా వేసలతో సమానం అని చెప్పనని కూడా ఎంతో మంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడిన సందర్భాలు అన్ని చూసాం. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ గా 2 రోజుల క్రితం అయితే ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీద కూడా ఘాటు వ్యాఖ్యలు అనేవి ఈ రోజు మనం చేయడం చూసాము. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆవేశానికి అయితే గురవుతున్న సందర్భాలు అనేవి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాజకీయాలు వేరే, పర్సనల్స్ వేరే. అంతేకాకుండా ఈ పర్సనల్స్ విషయాలన్నీ కూడా తీసుకొని వచ్చి రాజకీయాల్లో ఇంక్లూడ్ చేయడం, అదేవిధంగా పర్సనల్ గా ఒక మనిషిని కించపరచడం అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడేటటువంటి సన్నివేశం అనేది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. అలాంటి సన్నివేశం అనేది ఇప్పుడు మనకి నెలకొని ఉంది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని, అదే విధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా పర్సనల్ గా కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా అందరికీ తెలిసే విధంగా, అదేవిధంగా ఉన్నవి లేనివి మొత్తం కూడా కల్పించుకొని మాట్లాడి వాళ్ళని ఒక దిగజార్చే విధంగా అయితే కూడా మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మాట్లాడిన సన్నివేశాలు అనేవి మనం చూస్తున్నాం. ఒక నిండు సభలో ద్రౌపదికి ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో అదే విధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక నిండు సభలో ఎంతో మంది నాయకుల మధ్యలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ఈ విధంగా మాటలు మాట్లాడడం, కించపరచడం, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురైన సంఘటనలనే మనం చూస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, టీడీపీ పార్టీకి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా, అంటే రివర్స్ అయితే వాళ్ళ టీడీపీ పార్టీకి ఒక చెడ్డ పేరు వస్తుందా అన్న ఒక విధానంలో ఆలోచిస్తున్నారా అని కూడా ఇక్కడ ప్రశ్నలు అనేవి ఇక్కడ స్థానికుల్లో రేకెత్తునున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అంటే ఒక రిప్యుటేషన్ అనేది తగ్గించడానికి కూడా ఈ విధమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన సభల్లో కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది జరుగుతున్నాయని చెప్పి కూడా టీడీపీ నాయకులు కూడా కొంతమంది మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ స్థానికంగా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే మహిళలందరూ కూడా, మహిళా సంఘాలన్నీ కూడా ఎవరైతే ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతిరెడ్డి గారి గురించి మాట్లాడారో ఆ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పనైతే భారీ ఎత్తున ర్యాలీలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా నెల్లూరులో కోవూరు అంటే అట్టుడికిపోతుందనే మనం చెప్పుకోవాలి దివ్య. మరి ఇప్పుడు ఆ మహిళా సంఘాల నేతలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఏమన్నా చేయడం జరిగిందా? ఎస్ దివ్య, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎన్నో చోట్ల కూడా వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక మహిళల మీద ఈ విధంగా మాట్లాడడం చాలా అన్యాయం అని చెప్పి కూడా ఎంతో మంది మహిళలు చాలా పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి కూడా మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన ర్యాలీలు అనేవి చేయడం జరుగుతుంది దివ్య. అలాగే కామాక్షి, నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దాడులు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు వచ్చి వాళ్ళ ఇంటిని మొత్తం కూల్చేశారంటూ కూడా సమాచారం ఉంది. మరి దీనిపైన అక్కడున్న మహిళా సంఘాల నేతలు వీళ్ళందరూ కూడా ఎలాగ స్పందిస్తున్నారు?
ఎస్ దివ్య, మనం ఆ పరిసరాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ విధంగా జరగడం అయితే నిజమే. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు పోలీస్ స్టేషన్ లో. ఎవరు చేశారు ఏంటి అన్న ఆరా కూడా పోలీసులు కూడా బాగా ఆరా తీస్తూ ఉన్నారని చెప్పి మనకి వార్తలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏది ఏమైనా కూడా మహిళలను ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతో ఒక చెడ్డగా అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ భావిస్తున్నారు. అదే విధంగా ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విధంగా మహిళా ఎమ్మెల్యే అయినటువంటి ప్రజాప్రతినిధి అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఈ విధంగా నిండు సభలో మాట్లాడడం అనేది మహిళలు, అదే విధంగా మహిళలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం అనేది చాలా నీచమైన ఒక విధానం. మహిళల్ని రెచ్చగొట్టి ఈ విధంగా టీడీపీ పార్టీకి ఒకవేళ వాళ్ళు కనుక రెచ్చిపోయి ఏదో ఒక మాట అనేది తూలితే దాన్ని పట్టుకొని ప్రచారం చేయాలని చెప్పి కూడా వైసీపీ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి టీడీపీ వర్గాలు అయితే మాట్లాడుకుంటున్న సన్నివేశాలు అనేవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం దివ్య. అలాగే కామాక్షి, ప్రస్తుతం ఇప్పుడు అక్కడంతా కూడా ఉధృతంగా ఉందని చెప్తున్నావు. మరి ఇప్పుడు ఏ సంఘాల వాళ్ళు వచ్చారు, ఎక్కడెక్కడ వరకు దీని మీద కంప్లైంట్లు అనేవి జారీ చేశారు? ఇంతవరకు ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటావు అక్కడ? ఇప్పటి వరకు కూడా అలాంటి దాఖలాలు కూడా ఏమీ కనిపించలేదు దివ్య. మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అదేవిధంగా టీడీపీ అభిమానులు, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు, మహిళా నేతలు, అదేవిధంగా మహిళలకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంట్లో ఉండే మహిళలు కూడా బయటికి వచ్చి ఈ రోజున ప్రశాంతి రెడ్డి ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో సేవా కార్యక్రమాలు చూస్తున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అలాంటి ఒక మంచి వ్యక్తుల మీద ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు దివ్య. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కోవూరు నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రతి వీధిలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. కోవూరు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారో, వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని కూడా వేలు చూపిస్తూ మాట్లాడారో ఆ వ్యక్తి అయినటువంటి నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. మహిళలందరూ కూడా ఈ పాటికే అక్కడ అందరూ కూడా చేరుకొని ఉన్నారు. ఇప్పుడు అయితే మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, కొంతమంది కూడా ఆల్రెడీ అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తున్నాం దివ్య. చూసారు కదా, ఏది ఏమైనప్పటికీ ఒక ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ, అలాగే మహిళా ప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీనిపైన ఎలాగ స్పందిస్తుందో. వాళ్ళని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఏం జరగనుందో చూద్దాం. చూస్తూనే ఉండండి CMD న్యూస్. శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.